భయము నొంది పాపము చేయకూడని వాక్యం సెలవిస్తుంది. భయపడి ఇతరులకు కీడు చేయకుండా మనం ఉండాలి. భయపడి, ఎవరికి భయపడి? లోకంలో అన్నిటికి కాదు, దేవునికి భయపడాలి. ఎవరికో కాదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడి మనము పాపానికి దూరంగా ఉంటే, మనము దేవునికి భయపడి కీడుకు దూరంగా ఉంటే, మనము దేవునికి భయపడి ఇతరులకు సహాయం చేసేవారుగా, కష్టంలో ఉన్నవారిని ఆలోచించే వారుగా, కష్టంలో ఉన్నవారిని జ్ఞాపకం తెచ్చుకునే వారుగా ఉంటే మనము కీడు నుండి తప్పించబడతాం. మన చుట్టూ ఉన్నవారు, మన కింద ఆధారపడి ఉన్నవారు కూడా కీడు నుండి తప్పించబడతారు. కాబట్టి మనము ఎంత మాత్రం కఠినమైన మాటలు పలికే వారంగా ఉండకుందుం గాక, ఏ విషయంలో ఇతరులకు మేలు చేసే సందర్భంలో హృదయాలు కఠినపరుచుకునే వారంగా మనం ఉండకుండా, ఎంతో ధారాళమైన మనసు, సహాయం చేయటంలో, ఆర్థికంగా చేయందిచ్చే విషయంలో, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో అన్ని రకాలుగా మనము హృదయాన్ని ధారాళంగా ఓపెన్ చేసి మనము సహాయం అందించే వారంగా ఉందుము గాక, హృదయం కఠినపరుచుకునే వారంగా ఉండకుందుము గాక.